హాయ్ హలో గుడ్ మార్నింగ్, నమస్కారం అందరికీ, సాస్ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి, మీ యొక్క సలహాలు సూచనలు మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం ఉన్నాము ఖమ్మం కార్పొరేషన్లో ఐడిఓసి పరిధిలో ఉన్న వి వెంకటాయపాలెం అనే గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ఈ చిన్నారులతో మనం ఉన్నాం. ఈ చిన్నారులతో మేము ఉండటం మాకు చాలా సంతోషం, చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఏరియాల్లో స్లమ్స్లో పనిచేస్తూ, స్కూల్స్లో పనిచేస్తూ, మ్యారేజ్ హెల్పింగ్ చూస్తూ ఈ పిల్లల దగ్గరకు రావడం, ఈ పిల్లలతో కలిసి సంతోషించి ఆనందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అక్కడ 10వ తరగతిలో మంచి మార్కులతో విజయం సాధించిన 3 పిల్లలకు మొదటి, 2వ, 3వ బహుమతిగా ఒకరికి 5,000 రూపాయలు, ఒకరికి 4,000 రూపాయలు, ఒకరికి 3,000 రూపాయలు చొప్పున మొత్తం 12,000 రూపాయలు కూడా అక్కడ ఆ పిల్లలకు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ అంగన్వాడీలో ఉన్న పిల్లల కొరకు మనం బేబీ చైర్స్ తీసుకొని వచ్చాము. అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ క్యాన్ అండ్ పెద్దవాళ్ళకి కావాల్సిన, గర్భిణీలకు కావాల్సిన చైర్స్ తీసుకొని వచ్చాము. వారికి కావాల్సిన ఫ్యాన్ తీసుకొని వచ్చాము. చక్కటి మిఠాయిలతో వారితో కలిసి మేము ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి. మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ ఈ యొక్క ఛానల్ను పరిచయం చేయండి, అనేకులకు తెలియచేయండి. మా కార్యక్రమాలను మీరు అభినందిస్తున్న విధానాన్ని బట్టి మేము చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాము. ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను విస్తరించాలని ఆశపడుతూ ఉన్నాము. ఎప్పటిలాగానే మీ యొక్క ఆదరాభిమానాలు మాతో ఉంచుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాతో పాటు తల్లాడ ఎంపీడీఓగా పనిచేస్తున్న సురేష్ బాబు గారు ఉండటం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. వారి యొక్క ఆదరణకరమైన మాటలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. మనం చేసే ఈ కార్యక్రమాలని వారు చాలా అభినందించారు, చాలా సంతోషించారు. ఇలాంటి కార్యక్రమాలు అనేక చోట్ల జరగాలని వారు మనస్ఫూర్తిగా మనల్ని అభినందనలు తెలియజేస్తూ అభినందించారు. ఓకే, సెలవు మరి, ఉంటా మరి. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ఇష్టపడతాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా వ్యక్తిగతమైన అవసరాలను కొంచెం అదనంగా ఖర్చు పెట్టే ఆ అవసరాలను రెడ్యూస్ చేసుకొని ఇక్కడ ఏదైతే పిల్లలకు ఏం అవసరమో లేకపోతే ఇంకా వేరే చోట